లోకల్ బాడీ ఎలక్షన్స్లలో కుట్ర చేస్తూ ఉంది. మేము 17న రైల్ రోకో చేస్తాము అని ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు కవిత గారు. అసలు కుట్ర ఎవరు చేస్తున్నారో చెప్పడానికే ఈ ప్రెస్ మీటు. 2013 వరకు 34%, 1995 నుంచి 2011 వరకు 34% రిజర్వేషన్స్ నడుస్తూ ఉండేవి లోకల్ బాడీలో. అయితే అప్పుడు ఎవరో హైకోర్టుకు పోయి హైకోర్టులో ఇది 50% దాటుతుంది, చెల్లదు అని ఒక జడ్జిమెంట్ తీసుకొని వచ్చినప్పుడు 2012లో సుప్రీంకోర్టుకి నేనే వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు హైకోర్టు ఆర్డర్కి స్టే ఇస్తూ ఇప్పుడు ఉన్నట్టే జరగనివ్వండి అని సుప్రీంకోర్టు ఆర్డర్ పాస్ చేసింది. ఆ ఆర్డర్ కాపీ కూడా నా దగ్గర ఉంది. ఆ తర్వాత 2017లో మళ్ళీ ఇంకొకళ్ళు హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. ఇక్కడ 2017లో లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్న సమయంలో హైకోర్టుకి ఒకళ్ళు అప్రోచ్ అయింది, ఇది 50% దాటుతుంది అని. ఆ టైంలో ఒకవేళ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే అప్పుడు ప్రభుత్వంలో ఉండిందో వాళ్ళ అడ్వకేట్ జనరల్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఈ కేసు హియరింగ్ అవుతున్నప్పుడు ఈ కేసు ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఉంది, స్టే ఆర్డర్ ఉంది, వాళ్ళ దగ్గర డిసైడ్ కావాలి అని చెప్పినుంటే హైకోర్టు చీఫ్ జస్టిస్ దాన్ని వినకపోతుండే. కానీ అది చెప్పకుండా, కుట్రపూరితంగా అది చెప్పకుండా అతను కేసు ఆర్గ్యూ చేసినాడు. అప్పుడు హైకోర్టు చీఫ్ జస్టిస్ ఇది 50% దాటుతుంది కదా అని కొట్టేసినప్పుడు మళ్ళీ నామమాత్రంగా ప్రజలకి చూపించుకోవడానికి దీన్ని మేము సుప్రీంకోర్టు దాకా తీసుకుపోతున్నామని చెప్పి సుప్రీంకోర్టుకి టీఆర్ఎస్ ప్రభుత్వం వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టులో రోహింగ్టన్ నారిమన్ దగ్గర పోయింది కేసు. రోహింగ్టన్ నారిమన్ ఆయన హియరింగ్ మొదలుపెట్టే ముందు ఈ కేసు చూసి ఇది ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఉంది కదా, మీరు మళ్ళీ దీన్ని తీసుకొచ్చి ఎందుకు ఇక్కడ ఫైల్ చేసిండ్రు, దాన్నే పర్సీవ్ చేసుకోండి అని లేచి నిలబడి వెళ్ళిపోతా ఒక ఓవరాల్గా ఇది 50% దాటుతుంది కదా అనుకుంటా పోయిండు. ఆయన లంచ్ రిసెస్కి పోయే ముందు నోటి మాటతో, జడ్జిమెంట్ లెక్క కాదు, నోటి మాటతోని ఇది 50% దాటుతుంది కదా అని అనుకుంటా పోయిండు ఆయన. దాన్ని పట్టుకొని టీఆర్ఎస్ ప్రభుత్వము ఇక్కడికి వచ్చి మేము సుప్రీంకోర్టులో కేసు ఓడిపోయినామని చెప్పి, రోహింగ్టన్ నారిమన్ గారు ఏమన్నారు, ఇది ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఉంది అంటే నేను వేసిన కేసు అది ఉంది, దాన్ని పర్సీవ్ చేసుకోండి అన్నప్పుడు వీళ్ళ ఉన్న కేసుని విత్డ్రా చేసుకొని మేము ఓడిపోయినామని చెప్పి ఇక్కడికి వచ్చి 34% కాదు కదా, అప్పటికి ఎస్సీ ఎస్టీ కూడా పెరిగినాయి కాబట్టి 18%కి కుదించి ఎలక్షన్స్లలో 18%తో పోయిండ్రు. దీన్ని పట్టుకొని అసెంబ్లీలో బట్టి విక్రమార్క గారు నేను చూపించిన కేసు, ఇవన్నీ జడ్జిమెంట్ ఆర్డర్స్ అన్నీ ఉన్నాయి నా దగ్గర, కేసు చూపించుకుంటా ఈ కేసు సుప్రీంకోర్టులో మీరు సమంగా పర్సీవ్ చేయలేదు, చెయ్యండి అని అంటే అప్పుడు కేటీఆర్ బట్టి విక్రమార్క గారికి ఒక అష్యూరెన్స్ ఇచ్చిండు. ఎందుకు మళ్ళీ మనం సుప్రీంకోర్టుకి, మేము ఇక్కడనే 34% తీసుకొని వస్తాం కదా అన్నాడు. ఆ మాట ఇది ఎప్పుడైందంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కంటే ముందు. కానీ ఆ మాట మీద కట్టుబడలేదు, అది అట్లనే నిర్వీర్యం అయిపోయింది. సో ఈ కుట్రలు కుతంత్రాలు చేసేది టీఆర్ఎస్ గవర్నమెంట్. కాంగ్రెస్ ప్రభుత్వము సిన్సియర్గా ఎప్పుడు లేనంత 42% సెన్సస్ చేసిండ్రు. కులగణన మొత్తం దేశంలోనే మేము చెయ్యము అన్న బీజేపీని విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ కులగణన చేయించిండ్రు. దాని ప్రకారము 42% రిజర్వేషన్ మేము బీసీస్కి ఇస్తాము అని అంటున్నారు. ఈ 42% బీసీస్కి ఇస్తున్నాము అన్నప్పుడు ఇదే టీఆర్ఎస్ పార్టీ బీజేపీ వాళ్ళతో మాట్లాడి మేము పోయి ఢిల్లీలో కూర్చొని 42% మీకు
తీసుకొచ్చేటట్టు అన్ని పార్టీలు కలిసి మద్దతు పలుకుతాము అని ఏ ఒక్క దగ్గర కూడా అనలేదు. ప్రతిసారి మీరు పోయి తెచ్చుకోండి అని అంటున్నారు. అంటే ఈ బీసీల బాధ్యత ఉట్టి కాంగ్రెస్దేనా, టీఆర్ఎస్కి లేదా? రెండోది, మొన్నటికి మొన్న మోదీ గారు మేము కులగణన చేస్తాము అని అన్నారు. రాహుల్ గాంధీ గారు ప్రతి దగ్గర కులగణన దేనికోసం చేస్తా అంటున్నారు? ఎవరిది ఎంత ఉందో అంత హక్కు వాళ్ళకి రావాలి. జిస్కి జిత్ని సంఖ్య ఉస్కి ఉత్ని భాగేదారి అని అన్నారు. ఎవరి సంఖ్య ఎంత ఉందో వాళ్ళకి హక్కు ఉంది, దానికోసం కులగణన చేస్తాము అని అంటున్నారు. ఏ ఒక్క దగ్గరనన్నా మోదీ గారు ఇప్పుడు చెయ్యబోయే కులగణన మేము ఈ సమాన హక్కు ఇవ్వడానికి చేస్తున్నాము అని ఎక్కడన్నా అన్నారా? కులగణన చేస్తాము అని వదిలేసిండ్రు, కానీ సమాన హక్కు ఇస్తామని మోదీ గారు, రాహుల్ గాంధీ గారు అన్నట్టు ఎక్కడ కూడా అంటలేరు. ఆ తర్వాత రాష్ట్రానికి వస్తే నిన్న మీరు చూసుకున్నారు, పోయిన ఎలక్షన్స్ గెలవడానికి, ఓట్లు తెచ్చుకోవడానికి మేము నెక్స్ట్ టైం వచ్చినప్పుడు బీసీ ముఖ్యమంత్రిని చేస్తాము అని బీజేపీ వాళ్ళు అనౌన్స్ చేశారు. నిన్న వాళ్ళు 3 బీసీలు రేస్లో ఉంటే వాళ్ళని పక్కకు పెట్టి నాన్ బీసీని తీసుకొచ్చి వాళ్ళ అధ్యక్షుని చేసుకున్నారు వాళ్ళు. సో వాళ్ళ చిత్తశుద్ధి దాంతోనే తెలుస్తుంది. అయితే కవిత గారు ఈ కుట్రలు కుతంత్రాల గురించి మాట్లాడే ముందు ఫస్ట్ మీరు ఒక అనౌన్స్మెంట్ అయితే చేయండి. ఇవాళ మహేష్ గౌడ్ గారు చాలా క్లారిటీతోని నెక్స్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్కి బీసీఏ ముఖ్యమంత్రి అవుతాడు అని చాలా క్లియర్గా చెప్పిండ్రు, అనౌన్స్ చేసిండ్రు. మీ ముందే అనౌన్స్ చేశారు ప్రెస్ ముందు. మరి కవిత గారు కూడా మా టీఆర్ఎస్ నుంచి ఇంత బీసీ అని మాట్లాడుతున్నారు. 2 సంవత్సరాల ముందు ఆమెకు అసలు బీసీలు ఎవరో కూడా తెలుసో తెలియదో నాకు తెలియదు. ఇప్పుడు మొదలుపెట్టిండ్రు. ఎప్పుడు ఆమెకి వాళ్ళ తండ్రి చుట్టూ దయ్యాలు ఉన్నాయి అని తెలిసినాక అని అనౌన్స్ చేసినాక బీసీలను పట్టుకొని నేను నా పొజిషన్ నేను గట్టిగా చేసుకుంటా, ఇద్దరు పార్టీలా లేకపోతే ఇంకో పార్టీ పెట్టుకుంటే అది తన ఇష్టం. అది కానీ ఇప్పుడు వరకు అయితే మీరు బీఆర్ఎస్లోనే ఉన్నారు కాబట్టి మరి ఒక అనౌన్స్ చేయండి మీరు. మేము కానీ గెలిచే ఛాన్సే లేదు వాళ్ళకి, కానీ గెలిస్తే మేము ఒక బీసీని ముఖ్యమంత్రి చేస్తాము అని ఎందుకు అనౌన్స్ చేస్తలేరు కవిత గారు? మేమంతా క్లారిటీతో ఉన్నాము, 42% రిజర్వేషన్ మేము చేసి పెడతాము అని అంటున్నాము. నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరైతారు అన్నది కూడా మహేష్ గౌడ్ గారు ప్రెస్లలో అనౌన్స్ చేశారు. మరి కవిత గారు ముందుకొచ్చి అంత బీసీ గురించి అంత ప్రేమ ఉంటే ఎందుకు అనౌన్స్ చేస్తలేరు? ఈ కుట్రలు కుతంత్రాలు మీరు చేస్తారు, మేము కాదు అని చెప్పడానికే ఇది. చాలా చాలా ధన్యవాదాలండి. కాంగ్రెస్ పార్టీ లోపాలు, మరి ఆ లోపాలు ఏంటో లెక్క కట్టి చెప్పండి. ఆ లోపాలు ఏంటివో మేము చెప్తాం మీకు. మేము ఎక్కడ లోపాల్లో లేము. నేను ఇక్కడ మాట్లాడుతుంది బ్యాక్వర్డ్ క్లాసెస్ గురించి. ఇవాళ పీసీసీ ప్రెసిడెంట్ ఒక బ్యాక్వర్డ్ క్లాస్ని పెట్టినాము. మొన్నటికి మొన్న కూడా చూసుకుంటే వాకిటి శ్రీహరి గారిని తీసుకొని వచ్చినాం. ఆ తర్వాత ఇవాళ పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు, కొండా సురేఖ గారు ఉన్నారు రిప్రజెంట్ చేసుకుంటా. మీరు ఇన్ని రోజులు ప్రతి దగ్గర ప్రెస్లో వస్తున్నదే బ్యాక్వర్డ్ క్లాస్ ప్రెసిడెంట్ అవుతాడు అని. మీరేం చేసినారు? ఫస్ట్ మీరేం చేస్తున్నారు చెప్పుకోండి. వేరే వాళ్ళ దిక్కు ఏళ్ళు చూపించే ముందు మీలో ఆ లోపాలేంటి? లోపాలు అనడం చాలా ఈజీ, ఆ లోపాలు ఏంటో కూడా చూపించండి ఒకసారి. థ్యాంక్ యూ అండి.